ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 1వ చరణంలో భక్తుడు ఈ మాటలు తెలియచేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమ, దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉంటున్నాడు. ఆయన మనకు రాజుగా ఉన్నప్పుడు అనునిత్యము అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో, అన్ని కాలాల్లో దేవుణ్ణి మనము ఘనపరిచేటువంటి వారంగా ఉంటామని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. దావీదు సెలవిస్తున్నాడు 63వ కీర్తన 1వ చరణంలో, నా దేవా, వేకువనే నిన్ను వెదకెదను అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో వేకువనే దేవుణ్ణి మనం వెతికినప్పుడు మనము ఆయనని ఘనపరిచే వారంగా ఉంటాం. 5వ కీర్తన 2వ చరణంలో ఇలాగున దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను అని మొరపెడుతున్నాడు. దేవుడు మనకు రాజుగా ఉన్నప్పుడు ఆయన మన యొక్క ఆర్తధ్వని ఆలకించి మనకు సహాయకుడిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, 98వ కీర్తనలో 6వ చరణంలో అంటున్నారు, బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. బూర ప్రభు యొక్క రాకడను సూచిస్తూ ఉంది. కొమ్ము ఆయన యొక్క అధికారాన్ని సూచిస్తుంది. నాదము ఆయనను స్తుతించి ఆరాధించే ఆ యొక్క కృతజ్ఞత విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుణ్ణి బట్టి మనము సంతోషించినప్పుడు మన యొక్క బ్రతుకు జీవితంలో ఎంతగానో సంతోష ఆనందాలు సంతృప్తిని కలిగి జీవించే వారంగా ఉంటాం. 47వ కీర్తన 2వ చరణంలో అంటున్నాడు, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మహారాజుగా యేసుక్రీస్తు ప్రభువారు నా హృదయాలలో నివసించేవాడుగా ఉంటున్నాడు. అయితే ఆయన యొక్క ప్రభుత్వానికి, ఆయన యొక్క అధికారానికి మనము శిరస్సు వంచి ఒప్పుకొని ఆయనకు విధేయులై మనం జీవించినప్పుడు, ఆయనను రాజుగా మన హృదయాలలో ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుడు మన అక్కరలు అవసరతలు తీర్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకనగా రాజు ప్రజల యొక్క క్షేమం కొరకై తాను పరిపాలన చేసేవాడుగా ఉంటాడు. అవసరమైతే రాజు తన ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడేవాడుగా ఉండడు. అందుకు నిదర్శనం ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనందరి కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడుతూ వచ్చినాడు. తిరిగి ఆయన పరలోకం నుంచి దిగి రానంటున్నాడు. ఆయనను ఎదుర్కొన్నటకు నీవు నేను సిద్ధమా? ఆ రాజులకు రాజు అయినటువంటి యేసు ప్రభువును మనం ప్రకాశించి